నా బండి ఫ్యూల్ ఇండికేటర్ ప్రాబ్లమా, లేదంటే నిజంగానే పెట్రోల్ అయిపోయేదా, లేదంటే నేను నిజంగానే ఇలా తిరుగుతున్నానా, నాకైతే అస్సలు అర్థం అవ్వట్లేదు. చాలా 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 సార్లు 1 వీక్లో 3 టైమ్స్ పెట్రోల్ వేపిస్తున్నాను. ఏం చేయాలో ఏమో. మళ్ళీ పెట్రోల్ బంక్ వచ్చి ఇప్పుడు మళ్ళీ పెట్రోల్ వేయించుకొని యాజ్ యూజువల్గా పెట్రోల్ అన్నకి హాయ్ చెప్పుకొని వెళ్ళిపోయాం. ఇంకా అలవాటు అయిపోతున్నాము నేను పెట్రోల్ అన్నకి. ఇంకా అలా 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 స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇక్కడ నుంచి ఏం చేద్దామో ఆలోచిస్తే తర్వాత గుర్తొచ్చింది, ఫుడ్ ఏమైనా తిందామా అని. అప్పుడే అర్థమైంది, నో ఫుడ్ ఓన్లీ నేచర్ అని. ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్టు మనము ఫుడ్ ఛానల్ కాదనమాట, మనది వ్లాగ్ ఛానల్. కాబట్టి అంత ఇంత మన రొటీన్ వ్లాగ్సే, ఈ విలేజ్ వ్లాగ్సే కొంచెం బాగా పెడదామని ఫిక్స్ అయ్యాను. కాబట్టి ఇప్పుడు సన్సెట్ నేచర్ చాలా బాగుంటుంది, ఆ నేచర్ చూపిద్దామని స్టార్ట్ అయ్యాను. ఇక్కడ నుంచి నేచర్ చాలా బాగుంటుంది అనమాట. ఈ నేచర్ రోడ్లోంచి చూసాను, చాలా బాగా కనిపిస్తుంది. ఫుల్ రెడ్ అండ్ ఆరెంజ్గా చాలా చాలా పెద్దగా వస్తుందన్నమాట. మొహాలు కూడా చాలా రెడ్గా కనిపిస్తాయి. అంతే ఎర్రగా కూడా చాలా పెద్దగా వచ్చింది. పార్ట్ 2లో మాట్లాడుకుందాం. లోపల సన్సెట్ బాగుంది, రైల్వే స్టేషన్ కానీ ఇంకా చాలా చాలా ప్లేస్కి వెళ్ళాము. ఇవన్నీ కలిపి పార్ట్ 2లో మాట్లాడుకుందాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీరు.